అమ్మాయి కంప్లైంట్ చేసింది ఆయన. ఆ అమ్మాయి బయటకు వచ్చింది, దాని వీడియో నిన్న రాత్రి 12:30కి వచ్చింది. నేను లవ్ జిహాదులో ఇరుక్కున్నానని కీర్తి స్వయంగా మాట్లాడింది. 2016లో పెళ్ళయింది ఆ అమ్మాయికి. గవర్నమెంట్కే దిక్కు లేదు తెలుసుకోవడానికి ఈ రోజు వరకు పాకిస్తానీ అని. నీకు ఎట్లా తెలుస్తుంది పాకిస్తానీ అని ఎట్లా తెలుస్తుంది? భలే చెప్తున్నావు నువ్వు. నిజంగా నీకు బొట్లు పెట్టుకొని అసలు హిందూ అని చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు. ఎప్పుడుకో కానీ తెలీదు. కనీసం అమ్మాయికి ముస్లిం అని తెలుసుకుంది, ముస్లిం అని తెలుసు, పాకిస్తానీ ఎలా తెలుస్తుంది? ఆధార్ కార్డు మీద గోండల్ అనే సర్నేమ్ని తీసేసి ఆధార్ కార్డు తయారు చేయించుకున్నాడు. అదే చూపిస్తాడు కదా. నీకు అంత దూరం ఎలా వెళుతుంది తలకాయ? సెంట్రల్ ఇంటెలిజెన్స్కి ఫస్ట్ మీరు అందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది నాన్న. స్టేట్ ఇంటెలిజెన్స్ కోఆపరేట్ చేయవలసినదే. ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. మీకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ కనుక దీంట్లోకి వెళ్ళి ఈ పని చెయ్యాలి అని అంటే మీరు ఎవరో ఒకళ్ళు ఓపెన్గా వచ్చి సెంట్రల్ ఇంటెలిజెన్స్కి లెటర్ రాయాలి. ఆ కేసు బుక్ అవ్వాలి. ఆ బుక్ చేసిన కేసు సెంట్రల్ ఇంటెలిజెన్స్కి డైరెక్ట్గా సెంట్రల్ ఇంటెలిజెన్స్ బుక్ చేయాలి. లేకపోతే ప్రాసెస్ ఏంటంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్కి ఒకవేళ అనుమానం వస్తే వాళ్ళు దానిని స్టేట్ ఇంటెలిజెన్స్కి అప్పచెప్తారు. ఇది డెమోక్రసీ. ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంటుంది, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ప్రకారము సెంట్రల్ ఇంటెలిజెన్స్ స్టేట్ ఇంటెలిజెన్స్కి మాకు ఈ రిపోర్ట్ వచ్చింది, దయచేసి దీని మీద మాకు అప్డేట్స్ ఇవ్వండి అని ఇస్తారు ఇక్కడ. సో స్టేట్ ఇంటెలిజెన్స్ హ్యాస్ టు కోఆపరేట్ విత్ సెంట్రల్ ఇంటెలిజెన్స్. పాకిస్తాన్ నుంచి వచ్చే సిటిజన్స్ కి సంబంధించి వివరాలు సెంట్రల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండవా? సెంట్రల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. మరి ఉన్నప్పుడు ఇతను వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా సెంట్రల్ డిపార్ట్మెంట్ ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? సెంట్రల్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయడానికి ఇది ఇంకా ఏం టెర్రరిస్ట్ కాదు. ఇంకా మీకు అర్థం కావట్లేదు. ఈ వ్యక్తి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద సెంట్రల్ డిపార్ట్మెంట్కి అప్లై చేశాడు. సెంట్రల్ డిపార్ట్మెంట్ పేపర్స్ ప్రాసెస్ చేస్తూ ఉంది. నేను ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. నాకు చెప్పకుండా నాకు పాకిస్తానీ ఐడెంటిటీ క్లోజ్ చేసుకొని నాకు ఇక్కడ లోకల్ వ్యక్తి అని చెప్పి నన్ను ప్రేమించి నన్ను ఇరికించాడు అని. అంటే తీసుకోకపోతే లవ్ జిహాద్ అవుతుందా? లవ్ జిహాద్ డెఫినేషన్ మీరు చెప్పండి నాకు. లవ్ జిహాద్ అంటే ఏంటి? నీవు ఎవరు, నీ ఐడెంటిటీ ఏంటి, నువ్వు ఎక్కడి వ్యక్తివి అని నీ గురించి మొత్తం డీటెయిల్స్ ఇవ్వకుండా ఒక ఆడపిల్లని నువ్వు హాఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ట్రాప్ చెయ్యడం. అంటే నేను పాకిస్తానీ ముస్లింని అని చెప్తే ఆ పిల్ల ప్రేమిస్తుందో ప్రేమించదు. మేడం ఇంకొకటి, ఇక్కడ వేరే మహిళతో సన్నిహితంగా ఉన్నప్పుడు మాత్రమే ఈమె బయటకు వచ్చి లవ్ జిహాద్ అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అంత ముందు ఎందుకు చెప్పలేదు ఈ అంశాన్ని? వేరే మహిళతో ఉన్నాడు అనేటటువంటి కోపంతో ఈ మహిళ ఇప్పుడు లవ్ జిహాద్ అనే ట్రాప్ లో చిక్కుకున్నాడు. 9 ఏళ్ళు అవుతుంది కదా, ఇన్ని సంవత్సరాల నుంచి తెలియకుండా ఇప్పుడు సడన్ గా ఇంకొక అమ్మాయితో సన్నిహితంగా ఉన్నప్పుడే ఎలా తెలిసింది అనుకోవచ్చు? అంటే ముందే తెలిసి కూడా ఆమె చెప్పకుండా ఉండొచ్చు కదా నా భర్తనే అని ఆలోచించి. ఇలా 2 విషయాలు ఉన్నాయి తల్లి. ఒక వ్యక్తి గురించి మనకు పరిచయమైన వెంటనే అన్నీ తెలిసిపోతే భూమి మీద మోసాలు అనేవే జరగవు. మోసం అంటేనే నువ్వు నమ్మడం అని అర్థం. నువ్వు నమ్మకంలో ఉన్నంత వరకు అక్కడ ఏం మోసం జరుగుతుందో నీ కంటి ముందున్నా కనిపించదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఫహీద్ అఖిల్. ఏం చెప్తావు ఫహీద్ అఖిల్ పాకిస్తానీ వాడని నువ్వు ఎట్లా చెప్పగలవు? నీకు ఒక వ్యక్తి మీద అనుమానం వస్తేనే నువ్వు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తావు. ఆ రోజు వరకు ఆ అమ్మాయి, ఆ వ్యక్తి ఫహీద్ అఖిల్ ఆ అమ్మాయితో బాగున్నాడు, ఇతను నాతో చక్కగా కాపురం చేస్తున్నాడు అన్న ఒక భావనలో బతికింది కాబట్టి అతని గురించి ఎంక్వైరీ చెయ్యాలి అన్న భావన రాలేదు. ఎప్పుడైతే ఈ అమ్మాయికి నన్ను వీడు మోసం చేస్తున్నాడు అనుకుందో, ఎందుకు వీడు మోసం చేస్తున్నాడని మాత్రమే అనుకోని ముందుకు వెళ్ళింది. ఆ వెళ్ళే ప్రయత్నంలో ఇవన్నీ బయటపడ్డాయి. ఆ రోజు కూడా ఆ పిల్ల వీడు పాకిస్తానీ అనుకొని వెతక్కోలేదు. అరే వీడు ఇంకొక అమ్మాయితో ఉన్నాడు, ఆ అమ్మాయి ఎవరు వీడు, నన్ను చేసుకొని మళ్ళీ ఆ పిల్లని కూడా చేసుకుంటున్నాడు, ఎవరు వీడు అంటే మోసం చేస్తాడా ఇట్లా ఆడపిల్లల్ని అని ఎవరు వీడో తెలుసుకునే ప్రయత్నంలో వాడు పాకిస్తానీ అని బయటపడింది. నిన్న అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా మీరు వినండి. గోండల్ ఇది పాకిస్తానీ ట్రైబల్ సర్నేమ్ అండి, నాకు ఈరోజు దాకా చెప్పలేదు వాడు, నాకు తెలియదు ఈ విషయము. ఇంకొకటి, ఇందాక మీరు బోగస్ ఓట్లు అన్నారు, అత్యధికంగా మీకు సంబంధించి ఎక్కువ బోగస్ ఓట్లు పడ్డది, దాంట్లో ఇది భాగమే అంటారు తప్పకుండా? ఖచ్చితంగా తల్లి, ఎందుకుండదు? ఎందుకంటే మీరు కనుక ఎలక్షన్ కమిషన్ సైట్ పోయిన సంవత్సరం నేను ఓపెన్ చేసే ప్రతి సైట్లో ఓపెన్ చేసి మీకు చూపించాను. ఒక వ్యక్తికి చంద్రాయణగుట్టలోనూ ఓటు ఉంది,
అదే వ్యక్తికి బహదూర్పురాలోనూ ఓటు ఉంది. అంటే ఆ వెబ్సైట్లో ఉన్న గొప్పతనం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి మీరు 7 నియోజకవర్గాలలో ఉంటే ఒకే ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో 2 చోట్ల ఉండడానికి అవకాశం లేదు 2 పోలింగ్ బూత్లలో. కానీ వేరే వేరే నియోజకవర్గాలలో మీకు అట్ ఏ టైం మీకు ఓట్స్ ఉండొచ్చు. మీకు అర్థం కాలేదు ఇంకా నేను చెప్పింది. ఒక చంద్రాయణగుట్టలోనే ఒక ఓటర్ ఐడి మీద 2 పోలింగ్ బూత్లలో నాకు ఓటు ఉండడానికి ఛాన్స్ లేదు, ఒక్కటే ఎమ్మెల్యే కాన్స్టిట్యువెన్సీలో. కానీ 2 ఎమ్మెల్యే కాన్స్టిట్యువెన్సీలో నాకు ఇక్కడ ఓటు ఉంటుంది, అక్కడ ఓటు ఉంటుంది. అది నేను టైప్ చేసి మరీ స్క్రీన్ మీద వేసి చూపించాను. నేను ఐ హ్యావ్ డన్ ఆల్ దీస్ థింగ్స్. నేను ఏది కూడా నోటి మాట మీద చెప్పలేదు. అయినా ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము దానికి రియాక్ట్ అవ్వలేదు. ఇది నేను అర్థమయ్యే హిందీ భాషలో కూడా చెప్పాను, అయినా రాహుల్ రియాక్ట్ అవ్వలేదు దానికి. ఇంకొకటి ఇప్పుడు రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటున్నారు, మరి దాని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? అవును, అది కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంటే కదమ్మా. అతను అక్కడ కూడా మళ్ళీ ఎమ్మెల్యే కాన్స్టిట్యువెన్సీ అంటున్నాడు కదమ్మా. ఎమ్మెల్యే కాన్స్టిట్యువెన్సీ అంటే కాంగ్రెస్ గవర్నమెంటే కదమ్మా. నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు అక్కడ లోకల్ కాంగ్రెస్ ఇన్ఫ్రాస్ట్రక్చరే వాడతావు కదా, మున్సిపల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే వాడతావు కదా. ఇప్పుడు నీకు ఎలక్షన్స్ జరిగాయి, ఎవరు పోలీసులు ఉండేది ఎవరు అక్కడ? స్టేట్ పోలీసే ఉంటుంది. సెంట్రల్ నుంచి ఫోర్స్ వచ్చినా ఎక్కడ నిలబడతారు? వాళ్ళు బయట నిలబడతారు. నీకు మొత్తం చూసేది అక్కడ స్టేట్ పోలీసే. నీకు లోపల కూర్చునే పోలింగ్ ఆఫీసర్ ఎవరు? స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చరే. నీ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు? ఎలక్షన్ అయిపోయినాక స్టేట్ సిస్టమే. అందరూ స్టేట్ వాళ్ళే కదమ్మా. అతను చూపించింది కర్ణాటకలో, నేను చూపించింది తెలంగాణలో. అక్కడ కాంగ్రెసే, ఇక్కడ కాంగ్రెసే. చోర్లు ఎవరు? చోరీ చేస్తున్నది ఎవరు? వాళ్ళే చోర్లు, వాళ్ళే చోరీలు చేస్తున్నారు. అది కూడా అర్థం కానంత మానసిక స్థితిలో ఉన్నాడు రాహుల్ గారు. దీనికి చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ ఓట్ జిహాద్, ఈ దొంగ ఓట్లు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ జరుగుతోంది. వీళ్ళకు దేశమన్నా, దేశ సంరక్షణ అన్నా వీళ్ళకు విలువ లేదు. వీళ్లకు దేశం ఎట్టుపోతే నాకెందుకు, నా డబ్బులు నేను చేసుకోవాలి, దేవాలయాలను కూలగొట్టాలి, స్త్రీ సంరక్షణ లేకపోయినా నాకు అనవసరం, నేను కావాలంటే 4 తన్ని కొట్టి వీళ్ళని జైళ్లలో వేసేస్తాం మేము. ఇలాంటి అసహ్యమైన భయంకరమైన రజాకర్ ప్రవృత్తితోటి కాంగ్రెస్ పరిపాలిస్తూ ఉంది. ఇది ప్రజలు తెలుసుకొని మేల్కోవలసిన విషయం. మా బోటి వాళ్ళం బయటికి నిజాలు తీసుకొస్తాం, కానీ ఇది ఒక ఉద్యమం కింద ముందుకు వెళ్ళాలి. ఇక్కడతో ఈ బంజారా హిల్స్లో పారామౌంట్ కాలనీ సంగతి ఏంటో తేలిపోవాల్సిందే. కనీసం ఒక్క చోటన ఇది బయటికి వస్తే, ఎంత దుర్మార్గంగా ఎన్ని దొంగ ఓటర్ ఐడీలు బయటకు వస్తే అప్పుడు నిజమైన ధర్మం జరుగుతుంది, అసలైన ఓటర్కి న్యాయం జరుగుతుంది. ఆ ఓటర్ హిందువా ముస్లిమా సంబంధించి కాదు. ఆ ఓటరు ఎస్సీనా, ఎస్టీనా, ఓసీనా, బీసీలా, ఓబీసీలా కాదు. న్యాయమైన ధర్మబద్ధమైన భారతీయ ఓటర్కి న్యాయం జరగాలి అంటే దొంగ ఓట్లని ఇప్పటికైనా మనం పట్టుకోవాలి. ఎందుకంటే దొంగ ఓట్లకు దిగజారిన వాళ్ళందరూ హత్యలకు దిగజారుతారు, మోసాలకు దిగజారుతారు, కబ్జాలకు దిగజారుతారు, ఆడపిల్లలు ఎత్తుకుపోవడానికి దిగజారుతారు, ఏదైనా రవాణాలు చేయడానికి దిగజారుతారు, డ్రగ్ పెడలింగ్స్కి దిగజారుతారు. పారామౌంట్ కాలనీ మొత్తం డ్రగ్ పెడలర్సే ఉన్నారు. ఎవరి పిల్లలు నాశనం అవుతున్నారు ఇక్కడ. ఇది చాలా పెద్ద విషయం. ఇది ఇక్కడితో ఆగడానికి వీల్లేదు.